సీజన్లతో పాటుగా మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో చల్లగా, వర్షాకాలంలో వేడిగా తినాలనిపిస్తుంది. అలాగే ఈ చలికాలంలో నోటికి కాస్త కారంగా ఉంటే బాగుండుననిపిస్తుంది. శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకునేందుకు మన రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో, ఏం తినాలో, వేటికి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వణికించే చలికాలంలో ఉదయం పూట వేడిగా ఉండే ఓట్మీల్తో తయారు చేసిన ఐటమ్స్ తీసుకోండి. కూరగాయలు ఎక్కువ వేసి ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత జింజర్ టీ తాగండి. వీలైతే అందులో 1-2 తులసి ఆకులు వేసుకోండి. మధ్యాహ్నం లంచ్లో పొట్టు తీయని పిండితో చేసిన చపాతీలతో లేదా ముడి బియ్యంతో వండిన అన్నంతో, చాలా రకాల కూరగాయలతో చేసిన కూరలతో భోజనం చేయడం మంచిది. ఇక ఈ సీజన్లో సూర్యరశ్మి కాస్తంత తగ్గుతుంది కాబట్టి మీకు అవసరమైన విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరేలా చేపల్ని తరచూ తీసుకోండి. ఈ సీజన్లో నీళ్లు తాగడం తగ్గిస్తాం. అది డీహైడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగాలి. ఈ సీజన్లో రాత్రి వేళల్లో తినే భోజనంలో నూనె వీలైనంత తక్కువగా ఉండాలి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవటం ఎంతో మేలు. రాత్రిపూట చపాతీలు తీసుకునేవారు నూనె లేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలతో వండిన కూరలు తినటం మేలు. ఇక డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలు వేడి చేసి గోరువెచ్చగా తాగడం మంచిది. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.